ఇంకా కూడా చాలా మంచి పనులు చేద్దాం. అన్నగారు వచ్చిండ్రు, వారు కూడా మన గురించి క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రేషన్ కార్డులు అయితే నేను ఇప్పిస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి అందరికి ఇప్పిస్తున్నాం, అదేం ప్రాబ్లం లేదు. ఈ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి కోసం కూడా తప్పకుండా రాజీవ్ గృహకల్ప నిజాంపేటలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా మీరు మనసులో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మిమ్మల్ని వీళ్ళందరి తరఫున వేడుకుంటూ, తప్పకుండా మీరు సార్ చాలా సింపుల్ మనిషి. ఇవాళ జూబ్లీహిల్స్లో తిరుగుతుంటే అక్కడ ఉన్న నా మిత్రులు స్కూల్ మేట్స్ అంటూ ఉన్నారు, అన్నగారిని చూస్తే పీజీఆర్ని చూసినట్టు అనిపిస్తుంది, అంత సింపుల్గా ఉన్నాడు మనిషి. మాకు అప్పుడు పీజీఆర్ ఉండే, ఇప్పుడు వివేక్ గారు వచ్చి ఎవరేం మాట్లాడినా, చిన్న పిల్లగాడు మాట్లాడినా దగ్గర నిలబడి సమాధానం చెప్తున్నాడు, ఏం చేయాలని చెప్తున్నాడు. ఆ రోజు పీజీఆర్ అందరికీ ఎవరైతే నిజంగా అర్హతలు ఉన్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఎవరి ఫ్రెండ్స్ కార్యకర్తలు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఎవరైతే నిజమైన అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇంకొక కమ్యూనిటీ హాల్ గురించి చెప్పారు, డెఫినెట్లీ నేను జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ మీకు ఈ నిధులు కూడా శాంక్షన్ చేయించి మీ కమ్యూనిటీ హాల్ కూడా కట్టేలాగా చేస్తాం. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటామో, మీరందరూ ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే మీకు ఈ ధైర్యం వస్తుంది. మీరు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేసేది అవసరం ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ స్కీమ్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీము మహిళలకి వారు ప్రిఫర్ చేస్తున్నారు. నేను చూస్తాను మీ అందరికీ లోన్ ఇప్పించడంలో, మళ్ళీ గ్యాస్ సిలిండర్లు, మరి సన్నటి బియ్యము, మళ్ళీ ఇంకా వచ్చే రుణమాఫీ కూడా కార్యక్రమం ఏదైతే ఉందో వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకి లభిస్తుంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు అందరికీ కూడా మళ్ళొకసారి నల్లమల్లి ట్రస్ట్ వాళ్ళకి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను.